ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. మనం పంచతంత్రాల నుంచి రకరకాల కథలు చెప్పుకుంటున్నామండి. ఇంకొక చిత్రమైన కథ చెప్పుకుందాం. ఇది మన భారతదేశంలో జరిగిన చాలా రకాల రాజకీయ వృత్తాంతాల తాలూకు బేసిక్ కథ అన్నమాట. ఇప్పుడు కూడా మనం ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటాం. ఏ తెలివి తక్కువ పని చేయకూడదో దాన్ని గురించిన కథనే చెప్తున్నారనమాట. పూర్వమట ఒక పెద్ద బావి ఉండేది. ఇదేంటి, రాళ్లతో నిర్మించిన బావి, కిందకి దిగుడు బావిలాగా. ఇది మరి దిగుడు కాదు, ఎలా అంటే మన రాతి బావులు చేస్తారు కదా, ఈ మన పొలాల్లోనూ అక్కడ బొక్కనేసి తోడతారు నీళ్లు, తర్వాత ఏతం వేసి తోడతారు. అలాంటిది ఒక పెద్ద రాతి బావి. ఆ బావిలో బోలెడన్ని కప్పలు ఉండేవట. ఈ కప్పల్లో ఒక కప్పరాజు ఉండేవాడు, గంగదత్తుడు అతని పేరు. అయితే ఈ గంగదత్తుడికి తన దాయాదులతోటి అన్నదమ్ములతోటి పడేది కాదు. వాళ్ళు వీళ్ళు కొట్లాడుకునేవాళ్ళు, అధికారం కోసం కుదిరేది కాదు. అంతా ఈ గంగదత్తుడికి ఎలాగ వీళ్ళని తన దాయాదుల్ని నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందట, ఎవరో ఒక రైతు ఏతం వేశాడు, నీళ్ళల్లో వేస్తే ఈ గంగదత్తుడు చటుక్కుని ఎగిరి ఆ ఏతంలో నీళ్లతో పాటు చేరిపోయి ఏతంతో పాటు బయటకు వచ్చేసాడు. అంటే బావిలోంచి బయటకు వచ్చేందుకు వేరే దారి లేదు. బావిలో కప్పలు ఎట్లా వస్తాయండి, పైకి ఎగిరి రాలేవు, అదంతా ఎక్కలేవు. అది ఇట్టా ఉంటుంది కదా, నిట్ట నిలువుగా, కొంత దూరం ఎక్కినా జారి పడిపోతాయి. ఎగరాలి కదా, ఆ ఎగిరినప్పుడు పైకి ఎగరలేదు, అది బావిలో కప్ప అంటారు అందుకే. కానీ ఏతంతో పాటు లేదా బొక్కెనతో పాటు వచ్చేయచ్చు. ఇది అలా బయటకు వచ్చింది. వచ్చాక ఆలోచిస్తోంది, అటు ఇటు తిరుగుతుంటే దానికి ఒక బొరియలోంచి దూరుతున్నటువంటి నల్లని పొడుగాటి మహాసర్పం ఒకటి కనపడింది. ఇది పోయి ఏం చేసింది, ఆహా సర్పం భలేగా ఉంది, మనకి బావి దగ్గరలోనే ఉంది, ఈ సర్పాన్ని గనక పిలిస్తేమా మన మొత్తం దాయాదులందరినీ ఒక్క దెబ్బకి లేపేసేయచ్చు అని ఆలోచించి పోయి ఆ బొరి దగ్గర నుంచుకుని, ఓ ప్రాణ స్నేహితుడా బయటికి రా, ప్రియదర్శనుడా, నాకు నేను చూడాలనుంది, మన ఇద్దరం మాట్లాడుకుందాం అని పిలిచింది. ఆ లోపలున్న పాము ఆశ్చర్యపోయింది. ఇదేమిటి స్వజాతి గొంతులాగా లేదే, ఇదేమిటి విచిత్రమైన స్వరం, బెకబెక అంటోంది. ఇది నాకు ఆహారం అయ్యే స్వరంగా ఉంది కానీ స్నేహం చేసే స్వరంలాగా లేదని భావించి ఆ సర్పం అడిగింది, ఎవరు నన్ను పిలుస్తున్నావు ఏమిటి అంటే, నా పేరు గంగదత్తుడు, నేను ఒక మండూకరాజుని, నీ స్నేహం అభిలేషించి వచ్చాను అని చెప్పేసరికి సర్పం ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ఏ గడ్డి పరక తనంతట తను ఎగిరి అగ్నిలో పడదు, ఎందుకంటే గడ్డి పరకలు అగ్నికి దహించుకుపోతాయి, సాధ్యమైనది తప్పించుకోవాలని చూస్తుంది. కప్పవి నన్ను చూసి దూరం నుంచే పారిపోయి దాక్కోవాల్సిన వాడివి, అది మానేసి మా వాకిట్లో నుంచి నన్నే పిలుస్తున్నావంటే ఏమిటో, నీ ధైర్యం ఏమిటి, నీ సాహసం ఏమిటంటే, ఈ కపాల రాజైన గంగదత్తుడు ఏం చెప్పిందంటే, నాకు ఒక అద్భుతమైన పని ఉంది నీతోటి, అది నీ పొట్ట నింపే పని, నీకు ఉపయోగపడే పని, నాకు కూడా ఉపయోగపడుతుంది అనుకో, నీతో స్నేహం చేద్దామని ఉన్నది నాకు. నీలాంటి అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, మహాశక్తి కలిగిన వాడు, ఇలాంటి ఒక స్నేహితుడు ఉండడం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి నువ్వు రారా అని పాముని పిలిచాక ఏం చెప్పింది, మేము ఒక బావిలో ఉంటాం, ఆ బావిలో బోల్డని కప్పలనే, నువ్వు ఎన్నిటి కావాలంటే అన్నిటిని తినచ్చు, మన ఇద్దరం స్నేహం చేద్దాం అనగానే పామంది, బావిలోకి దారెక్కడి నుంచి లభిస్తుంది, అందులో దిగితే మళ్ళీ నే పైకి ఎట్టా వస్తాను, అవన్నీ కుదరవు అనేసరికి గంగదత్తుడు ఏం చెప్పాడు, కాదు, మా బావికి దగ్గరలో ఒక బొరి ఉంది, దాంట్లో లోపలికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంది, ఏతంలోంచి వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళాక నువ్వు ఉండడానికి నీకు ఒక ప్లేస్ నేను ఇవ్వగలను, దాని లోపల ఒక బొరి ఉంది, అక్కడ కప్పలు చేరవది, ఖాళీగా ఉంటుంది, రాళ్ళు ఊడిపోయినాయి, అలాంటి ఇరుకు సందులో నువ్వు చాలా సుఖంగా వెచ్చగా హాయిగా ఉంటావు, అది ఎండాకాలం చల్లగా ఉంటుంది, శీతాకాలం వెచ్చగా ఉంటుంది, నీకు బాగుంటుంది, నీకు ప్రతిదిన అనుదిన ఆహారాన్ని అందించే పూచి నాది, నా శత్రువులందరినీ నీకు అప్పచెప్తా, అన్నిటినీ తినేసేయి, నువ్వు హాయిగా సుఖంగా జీవించు అని పిలిచింది. ఈ పాము కూడా ఆలోచించింది, బాగానే ఉంది కదా, ఇది పనిమాల ఎవరైనా వచ్చి నీకు ఒక రాజ్యం ఇస్తాం, ఇల్లు ఇస్తాం, వాకిలు ఇస్తాం, నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, శుభ్రంగా కడుపు నిండా తినచ్చు, నీకేం కష్టం లేదు అని చెప్తే, ఈ లేటు వయసులో అప్పటికే కొంత వృద్ధాప్యం వచ్చింది పాముకి, చచ్చిజడి రోజుకు ఒక ఎలుకని పట్టుకుంటున్నాను, హాయిగా కూర్చుని కప్పలు 10,000గా తినబారేసేయచ్చు అని పాము ఒప్పుకుంది. ఈ ఏతాన్ నీళ్ళల్లోకి జారే సమయానికి కప్పల రాజైన గంగదత్తుడు, నల్లజాతి సర్పమైనటువంటి ప్రియదర్శనుడు ఇద్దరు కలిసి ఆ ఏతాంతో పాటు లోపలికి వెళ్ళిపోయారు.
బావి లోపల కొంచెం నీటికి కొద్దిగా పైకి యువకకి కాస్త పైగా ఉన్నటువంటి ఒక బొరి అని ఈ కప్ప పాముకి చూపించింది. పాము పోయి అందులో కూర్చున్నాక ఈ వైపున వచ్చే కప్పల్ని మా వాళ్ళు వేరు వీళ్ళు వేరు, మా వాళ్ళని తినకూడదు, నువ్వు నీకు ముందే చెప్తున్నాను, మా శత్రువులందరినీ తినేసేయంటే రోజు ఇన్ని చొప్పున పాము కొన్నాళ్ల పాటు గంగదత్తుడి మొత్తం శత్రువులందరినీ, అతని కజిన్స్ అందరినీ తినేసింది. గంగదత్తుడికి సొంత సంసారం ఉంది, పెళ్ళాము పిల్లాడు ఉన్నారు, పెద్ద పెద్ద కుటుంబం ఉంది, బోళ్ళంత పరిజనం ఉన్నారు. ఈ పరిజనాల జోలికి పాము రాల కొంతకాలం పాటు. ఎప్పుడైతే కపతాలకు శత్రువులందరూ తినేశారు, అక్కడ పిల్లల్ని పెట్టడానికి ఒక్క ఆడకప్ప కూడా ఆ జాతిలో మిగల, ఆ గుంపులో తినేసింది పాము. తిన్నాక ఇప్పుడు రోజువారీ ఆకలేదు, మొన్న తిన్నామని వాళ్ళ ఆకలేయకుండా ఉంటుంది, ఈ పూట ఆకలిస్తుంది. పాము అడిగింది, బాబు గంగదత్తుడు నువ్వు రమ్మన్నావు, వచ్చా, ఇప్పటిదాకా తిన్నా, వీళ్ళంతా అయిపోయారు, ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, ఏమిటి నా మార్గం అనేసరికి ఈ గంగదత్తుడు అన్నాడు, అటైట కుదురుతుంది, నీ దారి నువ్వు వెళ్ళిపో, నా పని అయిపోయింది అంటే ఒప్పుకోవాలి. అటైట వెళ్తాను, నేను వెళ్ళలేను, ఆ రోజు నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలి, నాకు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళటాను రాదు, పైగా కదలకుండా ఒకే చోట కూర్చుని కప్పలను తింటాను నేర్చుకున్నాను నేను, ఇప్పుడు మళ్ళీ వేటాడటం పైకి వెళ్ళటం నా వల్ల అవ్వదు, నేను ఇక్కడే ఉంటా, నువ్వు నన్ను తీసుకొచ్చావు, స్నేహితుడిని అన్నావు, సోదరుడిని అన్నావు, ఇంకా ఏమిటో చాలా అన్నావు, నా రక్షణ నీ తాలూకు బాధ్యత అన్నావు, ఇప్పుడు మా రోజువారీ నాకు అనుదిన ఆహారాన్ని అందించే పూచి నీదే కదా అనేసరికల్లా ఇంకా ఏం చెయ్యాలో తెలియక గంగదత్తుడు రోజు తన పరిజనంలో కొన్ని కప్పల్ని ఈ సర్పానికి ఆహారంగా ఇవ్వడం మొదలుపెట్టింది. ఇంతే కదా జరిగేది. శత్రువుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఏమవుతుంది? మనం ఏం చేసాం భారతదేశంలో, వాడెవడనో తీసుకొచ్చి వాడితో వ్యాపారం అన్నాం, తర్వాత మన తల తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాం. ఇక్కడ ఉన్న ఈ గంగదత్తుడు లాంటి దౌర్భాగ్యులందరి వల్లే భారతదేశం వేరే వాళ్ళకి దొరికిపోయింది. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు జరిగింది ఇట్లా. ప్రతి మహారాజ్యము కూలిపోవటానికి అందులో ఉన్న ఈ గంగదత్తుడు లాంటి వాళ్ళు, ఆ కాలంలో ఉన్నటువంటి దౌర్భాగ్యులు, స్వార్థపరులు, ఎదుటిపచ్చని ఓరవలేని వాళ్ళు, దూరం చూడలేని వాళ్ళు, ప్రమాదాన్ని శంకించని పిచ్చి వెధవల వల్లే భారతదేశం అధోగతి పాలైంది. ఈ రాజ కొడుకులకి ఎట్లా చెప్తున్నాడంటే విష్ణు శర్మ గారు, మీరు తెలివి తక్కువగా ఇట్లా పైవాడిని ఎవరినో తీసుకొచ్చి పెడితే వాడు మీ శత్రువుతో పాటు మిమ్మల్ని కూడా తినేస్తాడు, ఆ రోజు వస్తుందని చెప్పాడు. అది కరెక్ట్గా మన దేశంలో జరిగింది. అదే కథ ఇది. అక్కడి నుంచి ఏమైంది, ఈ ప్రియదర్శుడు అంటే పాము గంగదత్తుడు చూపించిన 10 కాకుండా రోజు ఇన్ని తింటాం అలవాటు పడింది. దానికి తెలియకుండా ఇంకొకని పిల్లల్ని కూడా భక్షించేసేది. క్రమంగా తినగా ఒకనాడు గంగదత్తుడి కుమారుడైన యమునా దత్తుడిని కూడా ఈ పాము తినేసేసరికల్లా గంగదత్తుడి భార్య తెగ తిట్టిపోసింది. నువ్వు స్వజన విరోధివి, సొంత వాళ్ళని ఓర్చుకోలేక వాడెవడనో దౌర్భాగ్యుడిని తీసుకొచ్చి పెట్టావు, మీ చుట్టాలంతా పోయారు, చివరికి నీ కొడుకు కూడా పోయాడు, ఇంక మిగిలింది నువ్వు నేనునే, మన ఇద్దరమే, ఇంకేముంది, నీ చావు నా చావు ఎటాకు చూస్తావు, నీ చావు కూడా నువ్వు నీ కళ్ళారా చూస్తుండగానే నువ్వు చచ్చిపోతావు, నువ్వు తెలివి తక్కువ పని చేసావు, దీనికి నువ్వు ఫలితం అనుభవించాల్సిందే, నీలాంటి వాడికి జరగాల్సిన శాస్తి ఇదేనని భార్య నానా తిట్టిపోసింది. క్రమంగా ఏమైంది, మొత్తం అందరూ అయిపోయారు, ఓన్లీ గంగదత్తుడు అనే బావురు కప్ప ఒకటి మిగిలేదు. అప్పుడు ఈ సర్పం అడిగింది, స్నేహితుడా ఇన్ని రోజుల నుంచి తింటున్నాను, ఇవాళ ఆకలిస్తోంది, నువ్వు తప్ప ఎవరూ మిగలలేదు, ఏమిటి గతి అనగానే ఈ గంగదత్తుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడైనా తప్పించుకోవాలి వీడు. ఏమన్నాడు, స్నేహితుడా నేనే నిన్ను తీసుకొచ్చా, నేనే ఏదో దారి చూస్తా. ఈ సర్పం అంటుంది, నువ్వు పితృ సమానుడివి, నాకు ఆహారం పెట్టేవాడు, ఎవరు అన్నం పెడతాడో వాడు నాన్నతో సమానం, నువ్వు ఇన్ని రోజుల నుంచి నాకు ఆహారాన్ని ఇచ్చావు, నువ్వు నాకు తండ్రితో సమానం, నేను నిన్ను తినలేను, మరి నాకు ఆహారం దొరికే మార్గం ఏమిటో నువ్వే బోధించాలి అంటే గంగదత్తుడు ఏం చెప్పాడంటే, సరే బాగుంది, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎలాగూ బయటికి రాలేవు, నేను పైకి వెళ్తా, వెళ్ళి అక్కడ ఒక 3-4 బావులు ఉన్నాయి, 3-4 బావుల్లో నా ఫ్రెండ్స్ చుట్టాలు, వాళ్ళు పాత వాళ్ళు, ఎప్పుడు పరిచయస్తులు, మా తాత ముత్తాతల నాటి స్నేహితులు, మా ముత్తాతల కజిన్స్, వాళ్ళంతా వేరే వేరే బావుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ నమ్మించి వస్తాను, అప్పుడు నిన్ను తీసుకెళ్తా, నువ్వు అక్కడ కూడా ఇక్కడ ఖాళీ చేసినట్టే అక్కడ ఖాళీ చేద్దు, కానీ నేను నీకు చెప్పే కదా నీ ఆహారం పూచి నాదని, కాబట్టి నన్ను చేయనివ్వంటే సర్పం సరేలే 2 రోజులు నేను ఆకలి కాగుతాను, నువ్వు ఏర్పాటు చేసి రమ్మని. ఈ గంగదత్తుడు ఏతం పడ్డం కోసం చూసి ఆ ఏతం ఎక్కేసి బావిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు గడిచినా గంగదత్తుడు
రాకపోయేసరికల్లా ఈ సర్పానికి ఆశ్చర్యం, ఏంటి ఇన్ని రోజులైందని తనతో పాటు ఆ బావిలో నివసించే ఒక ఉడుము లాంటి ఒక జంతువుని కేకేసి, నువ్వు రోజు బయటికి వెళ్తావు కదా బావిలోంచి, నేనంటే పెద్దవాడిని వెళ్ళలేను, ఆ గంగదత్తుడు ఎక్కడున్నాడో చూసి వాడి కోసం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పు అని చెప్పి ఈ ఉడుము బయటికి పాక్కుంటూ వెళ్ళి ఆ గంగదత్తుడిని కేకేసి చెప్పింది, నీకోసం మీ సర్పం ఫ్రెండ్ ఎదురు చూస్తున్నాడంటే ఇంకా బుద్ధుంటే వస్తానా, ఒక్క శత్రువుని పోగొట్టుకోవాలని ఈ మహాశత్రువుని తెచ్చి నా దగ్గర పెట్టుకున్నా, మా వాళ్ళల్లో మేము పెళ్లి సంబంధాలు చేసుకున్నా కాసేపు కూర్చుని మాట్లాడుకున్నా మా సమస్యలు తీరిపోయేవి, ఒక తరంలో తీరని సమస్య తర్వాత తరంలో తీరేది, నేను ఆలోచించకుండా వీడిని తెచ్చి ఇక్కడ పెట్టాను ఈ సర్పాన్ని, మొత్తం వంశం కులక్షయం చేసేశాడు, నేను ఒక్కడిని తప్ప ఎవరిని మిగలలేదు, నేనైనా కొంచెం మా చుట్టాలు పక్కలతో బతుకుతాను, పొరపాటును కూడా బుద్ధి ఉంటే నేను ఆ బావిలోకి రాను, ఆ సర్పం ఆకలికి మాడి అదే చచ్చిపోతుందని. ఇంకా గంగదత్తుడు మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ బుద్ధి వీడికి ఎప్పుడు ఉండాలి, మొట్టమొదట సర్పాన్ని తమ బావిలోకి అంపకం చేసిన నాడు ఉండాలి. అప్పుడు లేదు, మొత్తం అంతా పోయాక బుద్ధి వచ్చి ప్రయోజనం ఏముంది, ఫ్యామిలీ లేదు, చుట్టాలు లేరు, పక్కాలు లేరు, ఎవరు లేకుండా అలో లక్ష్మణ అని అఘోరిస్తూ ఎవరి పంచనో పడి వృద్ధాప్యంలో ఉండవలసిన గతి పట్టింది గంగదత్తుడికి. ఇలా ఆలోచించాలి, ఫ్యూచర్ చూడాలి. ఒక ప్రమాదకారి అయిన తెలివైన వాడు ఏమంటారు కటువైన వాడిని ఒకడిని తెచ్చి మన మధ్యలో పెడితే వాడు మన శత్రువుతో పాటు మనని కూడా భక్షించే ప్రమాదం ఉంది. విజన్ లేక ఈ పొరపాటు చాలామంది చేశారు, ఇండియాలో జరిగింది, భారతదేశంలో. కాబట్టి ముందుకి ఆలోచించకుండా, ఫ్యూచర్ ఆలోచించకుండా తాత్కాలికంగా సమస్య తీరటం కోసం పైవాడినెవడినో తెచ్చి ఇంట్లో పెట్టుకోవద్దు. ఈ తెలివితేటలు నేర్పించడం కోసం ఈ కథ చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.